నమస్తే, నేను సుజాత. వెల్కమ్ టు మాస్టర్ కి టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. ఇక డీటెయిల్స్ చూస్తే, విశాఖ స్నేహ మెయిన్ ఆఫీస్లో స్నేహ క్లబ్ మీటింగ్ నిర్వహించారు. ఇటీవల నూతనంగా ఏర్పడిన క్లబ్ సభ్యులతో నేషనల్ ప్రెసిడెంట్ కె వెంకటేశ్వర్లు అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భవిష్యత్ కార్యక్రమాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ అప్పారావు, ట్రెజరర్ పున్నారావు, కమిటీ మెంబర్లు పాల్గొన్నారు. నెట్వర్కింగ్ అంటే రైట్, మనకున్న రైట్స్, మన ఫైనాన్స్ మనతో ఉండాలని, లేదా ఏ ఫీల్డ్ అయితే అవసరం ఉంటుందో, ఇప్పుడు సైట్లు, ఇన్వెస్ట్మెంట్ ఒక ఫాస్ట్గా కమ్యూనికేషన్ ఇవ్వాలని, అలాగే అందరితో కలిసి ఉండాలి, నెట్వర్కింగ్. అలాగే ఫస్ట్ ఏంటంటే కరెక్ట్ మెంబర్స్ అందరికీ చేయాలని, అలాగే బెనిఫిట్ ఈ తోచినంత ఎంతైనా సరే వీలైతే చారిటీ ప్రోగ్రామ్కి నీకు వచ్చే దాంట్లో ఎంతో కొంచెం చేయాలి. ఇప్పుడు బోర్డుని చర్చలు చేస్తున్నాయి, బోర్డుని టెంపుల్లో వేస్తున్నాం కొంతమంది, అలా కాకుండా ఇది కూడా ఎంతో కొంత. ఇంకా ఫ్రెండ్స్ ఏమైనా ఉంటే యాక్టివ్గా సర్వీస్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏఐఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ లండన్లో అర్బన్ లేఅవుట్ మరియు అభివృద్ధిపై పరిశ్రమ నిపుణులతో సమావేశమయ్యారు. భూలోక వైకుంఠంగా పేరొందిన శ్రీరంగనాథ స్వామి ఆలయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించారు. సాంప్రదాయ తమిళ వస్త్రధారణ ధోతి అంగవస్త్రంతో ఆలయానికి వచ్చిన మోదీ స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలోని వివిధ దేవతామూర్తులను ప్రధాని దర్శించుకున్నారు. ప్రాంగణంలోని ఆలయ ఏనుగుకు మేత అందించి ఆశీర్వాదం తీసుకున్నారు. ये वैष्णव धर्म ग्रंथों की बात की जाए तो यहाँ जिस मूर्ति की पूजा की जाती है उनका और अयोध्या के बीच भी संबंध का काफी उल्लेख है. ऐसा माना जाता है कि भगवान विष्णु की जिस मूर्ति की पूजा भगवान श्री राम और उनके पूर्वज किया करते थे उसे उन्होंने लंका ले जाने के लिए विभीषण को दे दिया था और फिर वही मूर्ति रास्ते में श्रीरंगम में स्थापित कर दी गई. साथ ही साथ महान दार्शनिक రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో విద్యుత్ వాహనాలకు ఛార్జ్ షీట్లను ఏర్పాటు చేయడానికి కావలసిన చర్యలు తీసుకోవాలని టీఎస్ రెడ్కో అధికారులను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదన ఇంధన అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో విద్యుత్ తయారీ నిర్వహిస్తున్న కార్యక్రమాలపై రాష్ట్ర సచివాలయంలో టీఎస్ రెడ్కో అధికారులతో బట్టి విక్రమార్క సమీక్ష చేశారు. ఓటమి భయంతోనే జగన్మోహన్ రెడ్డి తన ఎమ్మెల్యేలను మోసం చేస్తున్నారని అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ విమర్శించారు.
మంత్రి గుడివాడ అమర్నాథ్ పేదల డిట్కో గృహాలను అమ్ముకున్నారని ఆరోపించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే పెంచిన కరెంటు, గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తామన్నారని పేర్కొన్నారు. 88 డిజిటల్ గింబల్ స్టాండ్ కాదు, గింబల్ నన్ను రొటేట్ ఎలా కావాలి అలా రొటేట్ 9,000 వచ్చిన ఫోన్స్ అబౌట్ 3,000. అందరూ కూడా ఒకటే చెప్తున్నారు, సైబర్ క్రైమ్ కంప్లైంట్ చేయండి, ఎస్పీ గారికి కూడా నేరుగా కంప్లైంట్ చేయండి. ఈ దుర్మార్గులు రికార్డులు కూడా వ్యవస్థలో తారుమారు చేస్తేనే ఆన్లైన్ కంప్లైంట్ చేయమన్నారు. అందుకే ఆన్లైన్ కంప్లైంట్ చేసి అక్నాలజ్మెంట్ కూడా తీసుకున్నాం. ఇదో దుర్మార్గులు చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు ఉదాహరణ, ఆయనపై కేసు పెట్టారు, ఆధారాలు లేవు. మనీ కూడా ఎక్కడ బ్యాంకులో ఆయన పేరుని, ఆయన అకౌంట్లు కానీ కంపెనీలు కానీ ఎక్కడ కూడా ఏ విధంగా లావాదేవీలు లేవని హైకోర్టు కూడా ధృవీకరించింది. ఇలాంటి మాయి పనులన్నీ కూడా తెలంగాణ పరిసర రాష్ట్రాలకు చెందిన ప్రాంతాలలో పట్టుబడిన పురాతన వస్తువులను తెలంగాణ మంత్రి సీతక్క పరిశీలించారు. ఇవి మన సంస్కృతికి ప్రతిరూపాలని అన్నారు. మన సంస్కృతిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. అయోధ్య రామ మందిరం కోసం ప్రత్యేక తాళం సిద్ధమైంది. అలీగఢ్ తయారు చేసిన ఈ తాళం అయోధ్యకు చేరుకుంది. దీని బరువు సుమారు 400 కిలోలు ఉంటుందని తయారీదారులు వెల్లడించారు. కాగా తాళాన్ని ప్రత్యేక క్రేన్ ద్వారా ఆలయానికి తరలించారు. ఈ భారీ తాళాన్ని చూసేందుకు జనం ఎగబడుతున్నారు. ఒడిశా నుంచి జిల్లాలోకి అక్రమంగా గంజాయి రవాణా 3 వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు బొబ్బిలి డీఎస్పీ శ్రీధర్ తెలిపారు. స్థానిక సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలను వెల్లడించారు. గణపతి నగరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద జాతీయ రహదారిపై పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా కేరళ రిజిస్ట్రేషన్తో వస్తున్న కారులో 19 ప్యాకెట్ల గంజాయి పట్టుబడిందన్నారు. వీటి విలువ సుమారు 90 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. మన విజయనగరం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, ఎస్పీ మేడం గారి ఆదేశాల మేరకు మా విజయనగరం ఎస్ఎస్ఓ గారు అయిన మహేంద్ర, డిప్యూటీ ప్రొబేషనర్ డిఎస్పీ
ప్రొబేషనరీ డిఎస్పీ గారు నిన్న మధ్యాహ్నం గజపతి నగరం ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా వెహికల్ చెకింగ్ ఆకస్మికంగా అప్పుడప్పుడు వెహికల్ చెకింగ్ చేస్తుంటున్నాం ఎలక్షన్ సందర్భంగా మేడం గారి ఆదేశాల మేరకు వెహికల్ చెకింగ్ చేస్తున్న సందర్భంలో ఈ ఒక కారు ముగ్గురు వ్యక్తులతో కూడా కేరళ నెంబర్ వేసుకుని వస్తుంది. ఇది మా ప్రొబేషనరీ డిఎస్పీ గారికి డౌట్ వచ్చి దాన్ని ఆపి చెక్ చేయగా దానిలో ఈ గంజాయి సంబంధించి 95 కేజీలు 19 ప్యాకెట్స్ 19 ప్యాకెట్స్ ఒక్కొక్కటి 5 కేజెస్ లెక్కన 95 కేజెస్ గంజాయి కనుగొనడం జరిగింది. వెంటనే మా ప్రొబేషనరీ డిఎస్పీ గారు వాళ్ళ ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి స్టేషన్ తీసుకురావడం జరిగింది. వాళ్ళ ముగ్గురు పేర్లు కూడా ఒకడు శ్రీజిత్ ఎస్వి, ఒకడు శ్రీజిత్ సన్ ఆఫ్ సానిల్ కుమార్ 25 years, క్యాస్ట్ నాడార్, శ్రీకుట్టి భవన్, తిరువనంతపురం, కేరళ డిస్ట్రిక్ట్. రెండో అతను వచ్చేసి నిస్సాం సన్ ఆఫ్ సులేమాన్ 37 సంవత్సరాలు, కుళాయివేడు వీధి, నడిమంగల్, తిరువనంతపురం డిస్ట్రిక్ట్. మూడో వ్యక్తి వచ్చేసి గుంటూరు జిల్లా దుగ్గిరాల రైలుపేటలోని శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గమనించిన సిబ్బంది వెంటనే అగ్నిమాపక శాఖకి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి 4 అగ్నిమాపక సిబ్బంది చేరుకొని మంటలు ఆర్పే చర్యలు చేపట్టారు. ఒక పక్క మంటలు ఆర్పుతుంటే మరోవైపు మంటలు వ్యాపించడంతో మంటలు అదుపులోనికి రావడానికి కష్టపడాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రమాదానికి కారణమైన వారు తెలియాల్సి ఉంది. శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్లో ఫైర్ మెసేజ్ రావడం జరిగింది. ఇమీడియట్గా గుంటూరు, మంగళగిరి, తెనాలి నుంచి ఫైర్ టెండర్స్ని మొబిలైజ్ చేయడం జరిగింది. 4:30 నుంచి ఇక్కడ ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్ జరుగుతుంది. ఎంట్రీ పాయింట్స్, ఒక ఎంట్రీ పాయింట్ నుంచి మనం ఫైర్ ఫైటింగ్ చేస్తున్నాం. అక్కడ ఎంట్రీ పాయింట్స్ లోపల ఫైర్ ఫైటింగ్ చేయడానికి చాలా కష్టతరంగా ఉంటుంది కాబట్టి ఒక్క సైడ్ నుంచి కంప్లీట్గా ఫైర్ ఫైటింగ్ చేయడం జరుగుతుంది. ఇది కంట్రోల్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. మనం ఎంతైతే ప్రాపర్టీ, బయట ఉన్న ప్రాపర్టీ ఏదైతే ఉందో దాన్ని సేవ్ చేయడం జరుగుతుంది. లోపల ఉన్న ప్రాపర్టీని ఫైర్ ఫైటింగ్ ద్వారా మనం ఎంతవరకు పాసిబిలిటీ ఉందో అంతవరకు చేస్తున్నాం. కొంచెం టైం పట్టే అవకాశం ఉంది, ఎందుకంటే లోపల వెళ్ళే పరిస్థితి లేదు కాబట్టి బయట నుంచే ఫైర్ ఫైటింగ్ అనేది కొనసాగుతుంది. మహారాష్ట్ర సంభాజీపూర్లో బీజేపీ ఎమ్మెల్యే రాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 500 నోటుపై రాముడి ఫోటోను ముద్రించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే అమెరికా, థాయిలాండ్, యూరప్ 80% ముస్లింలు ఉన్న ఇండోనేషియా దేశాలలో కరెన్సీపై మన దేవుళ్లను ముద్రించి చలామణిలో ఉన్నాయని, ఇది 100 కోట్ల మంది హిందువుల డిమాండ్ అని అన్నారు. ये भारत देश में 100 करोड़ हिंदू रहता है. ये 100 करोड़ हिंदुओं की डिमांड है, मांग है, और इस मांग को पूरा करें. अरे अमेरिका जैसे क्षेत्र में मर्यादा पुरुषोत्तम भगवान रामचंद्र जी की वर्ल्ड पीस बोर्ड कहकर वहां पर भी करेंसी चलाते हैं. और थाईलैंड में हमारे भगवान विष्णु और ब्रह्मा जी और शिव जी की प्रतिमा को वहां कर भी करेंसी में चलाते हैं. और यूरोप में भी, यूरोप के शहर में राम नाम की करेंसी भी चलती है. और इंडोनेशिया, जहां पर 87% मुसलमानों की आबादी है, वहां पर भी 20,000 की नोट पर भगवान गणेश जी की प्रतिमा होती है. तो हमारे भारत देश में जो आज पूरा विश्व देख रहा है कि अयोध्या में राम मंदिर की स्थापना हो रही है, तो पूरे राम भक्तों की यह निवेदन है, राम जी की तस्वीर 500 रुपए की नोट पे होनी चाहिए. मेरे भाइयों, आज कितना खुशी हो रही है आपको बताइए सचमुच में कि रामलला वहां पर विराजमान हो रहे हैं. अरे हम लोग कहते थे कि लाठी गोली खाएंगे, मंदिर वही बनाएंगे. कुछ लोग कहते थे मंदिर तो बनाओगे लेकिन तारीख नहीं बताओगे. तो आज वो लोग ये देख रहे हैं कि तारीख भी तय हो गई और मंदिर भी
మన్యం కొమరాడ మండలం గంగిరేగుల వలస గ్రామ సమీపంలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. సుమారు 20 ఎకరాల టమాటా పంటను ఏనుగులు నాశనం చేశాయి. అరటి, జొన్న వంటి పంటలను ఏనుగులు నాశనం చేయడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. గతంలో పెట్టిన నష్టపరిహారమే ఇప్పటి వరకు రాలేదు. కనీసం ఇప్పుడైనా పోయిన పంటకు నష్టపరిహారం చెల్లించాలంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటలో తెలుగుదేశం పార్టీ రా కదలిరా కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. మండపేటలో సభా ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. మధ్యాహ్నం 3 గంటలకు చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం నుంచి హెలికాప్టర్లో మండపేట చేరుకుంటారు. ఈ కార్యక్రమానికి కోనసీమ జిల్లా వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వొద్దంటూ తన సోదరుడు రాజేందర్ రెడ్డి ఆడియో సందేశం పంపడం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతితో నల్లపురెడ్డి రాజేంద్ర తన సోదరుడు కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ప్రవర్తనపై మాట్లాడిన సంభాషణలు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. వాళ్ళందించుంటారు 2 అడుగు బల్ల 12 మ్యాట్ ఓకేనా 30 వాష్ బేసిన్స్ అన్నీ ప్రసాదాల కాడే ఈ మధ్యలో వచ్చేసి మీరు డాక్టర్స్కి మాత్రమే వాళ్ళందించుంటారు 2 అడుగు. అయోధ్యలోని రామమందిరంలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠ నేపథ్యంలో కళాకారులు, స్వర్ణకారులు కళాఖండాలను రూపొందిస్తూ తమ భక్తిని చాటుకుంటున్నారు. జగిత్యాలకు చెందిన ప్రముఖ సూక్ష్మ కళాకారుడు గుర్రం దయాకర్ 16,000 బియ్యపు గింజలతో ఆలయ నమూనాలను రూపొందించి ఔరా అనిపించారు. ఇటు నాగర్ కర్నూలుకు చెందిన గోపీచారి అనే స్వర్ణకారుడు 2.73 మిల్లీగ్రాముల బంగారంతో దేవాలయ నమూనాలను రూపొందించి అబ్బురపరిచాడు. కర్నూలు జిల్లా మంత్రాలయం పట్టణానికి చెందిన సూక్ష్మ కళాకారిణి నళిని 8 గంటల సమయంలో
అందరికీ నమస్కారం. నా పేరు నవీన్ టి. మాది మంత్రాలయం, కర్నూలు డిస్ట్రిక్ట్. నేను సూక్ష్మ కళాకారిని. నేను 100కి పైగా చెక్కడం జరిగింది ఆర్ట్స్. నేను వరల్డ్ రికార్డ్ హోల్డర్ని. ఇప్పుడు అయోధ్య రామదేవుని ప్రతిష్టాపన సందర్భంగా నేను అతి చిన్న అయోధ్య రామ మందిరం చెక్కడం జరిగింది. ఓన్లీ 4 చాక్పీస్ యూజ్ చేశాను నేను. 4.5 సెంటీమీటర్ ఇంటూ 5 సెంటీమీటర్ హైట్. ఇంకా 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 ఎన్నెన్నో అద్భుతాలు చేయాలని, మంచి స్థాయికి రావాలని నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. పవిత్ర రాజ జన్మభూమి అయోధ్యకు శ్రీవారి ఎంతో ప్రీతికరమైన లడ్డూలను టీడీపీ తరలిస్తోంది. 22వ తేదీ దేశమంతా రామనామంతో మారుమోగుతున్న వేళ రామజన్మభూమి తీర్థ ట్రస్టు శ్రీవారి లడ్డు ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేయనుంది. అయోధ్యలో శ్రీరామ చంద్రమూర్తి ఆలయ ప్రారంభోత్సవానికి 1,00,000 లడ్డూలు పంపిణీ చేయాలని పాలక మండలి నిర్ణయం తీసుకుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి లండన్లో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు కలిసేందుకు తెలుగు ప్రజలు, అభిమానులు ఎగబడుతున్నారు. కాగా ఓ కార్యక్రమంలో స్టేజ్పై సీఎం మాట్లాడుతుండగా ఓ యువతి ఆయనకు ఫ్లవర్ బొకే ఇచ్చింది. సీఎం షేక్ హ్యాండ్ ఇవ్వగా మురిసిపోయింది. ఆపై రేవంత్కు ఫ్లయింగ్ కిస్ ఇస్తూ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.